హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్. సాధారణంగా మన సినిమాల్లో హీరోలంటే సూపర్ మ్యాన్స్కి స్పైడర్ మ్యాన్కి ఏమాత్రం తీసిపోరండి. సినిమా మొదలైనప్పటి నుంచి వాళ్ళు చేసే విన్యాసాలు చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. దానికి ఏ మాత్రం తగ్గినా వాళ్ళు చాలా అసంతృప్తితో ఉంటారు. అందుకని మన స్టార్ హీరోలు కొత్త సబ్జెక్ట్స్ చేయాలన్నా ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా కొంచెం జంకుతూ ఉంటారు. దీని మూలాన మన కథలన్నీ ఒక మూసలో పోసినట్లు ఉంటాయి అన్న కంప్లైంట్స్ కూడా లేకపోలేదు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ఈ హీరోలు స్క్రీన్ పైన ఎంత పెద్ద హీరోలైనా ఇంట్లో మాత్రం పిల్లే అని చెప్పాలి. మొదటగా మన లిస్ట్లో ఉన్నది రాజశేఖర్, జీవిత. వీళ్ళిద్దరూ ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. అందులో ఒకటి అంకుశం. ఆ సినిమాలో రాజశేఖర్ చేసిన సూపర్ కాప్ రోల్ ఆయనకి ఏకంగా స్టార్ ఇమేజ్ని తెచ్చిపెట్టింది అని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం జీవిత చాటు మొగుడుగా నిలిచిపోయాడు రాజశేఖర్. టీవీ షోస్లో కనిపించిన ప్రతి చోట జీవిత ఏమిటి ఓకేనా అని అడగకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు రాజశేఖర్. ఆయనకి ఆవిడ ఎంత చెప్తే అంత. ఇక నెక్స్ట్ లిస్ట్లో ఉంది కృష్ణ విజయ నిర్మల. స్క్రీన్ పై డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఆయన విజయ నిర్మలతో నటించిన మోసగాళ్లకు మోసగాడు తెలుగు సినిమా ట్రెండ్నే మార్చేసింది. అలాంటి కృష్ణ విజయ నిర్మల గారి దగ్గరకు చేరాక అంత ఆమె ఆధీనంలోనే ఆయన జీవితం. ఈ విషయం ఏకంగా బాహాటంగా ఆవిడే చెప్పేశారు. తర్వాత మాట్లాడుకోవాల్సింది శరత్ కుమార్, రాధిక. రాధిక ఒకప్పటి సూపర్ స్టార్ హీరోయిన్. ఆమె నటించిన సినిమాల్లో గానీ టీవీ సీరియల్లో గానీ ఆమె చేసే పాత్రలకు జీవం పోస్తే రాధిక నిజ జీవితంలో మాత్రం ఆమె భర్తకు జీవం లేకుండా చేసింది అంటూ ఉంటారు తమిళ తంబీలు. ఇప్పటికే ఆమె పెళ్లి చేసుకున్న మొదటి ఇద్దరి భర్తలు ఆమె దెబ్బకు పారిపోయారట. ప్రస్తుతం ఉన్న శరత్ కుమార్ కూడా ఆమె చెప్పిన మాటను జవదాటడు అనేది టాక్. ఆమె స్థాపించిన రాడాన్ ప్రొడక్షన్ హౌస్ కి ఆవిడే డామ్. తర్వాత మాట్లాడుకోవాల్సిన జంట సెల్వమణి, రోజా. రాజకీయాల్లో నోరెత్తకుండా దడదడలాడించే హీరోయిన్ రోజా ఇప్పుడు ఇంట్లో కూడా భర్తను నోరెత్తనీయదట. ఆమె ఏం చెప్తే అది ఆయనకు ఓకే. సో వీళ్ళకి చీకు చింత లేదు. ఎవరిది పై చేయి అయితేనేమి, దే ఆర్ హ్యాపీ. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి గురించి. రాశి ఈమెని చూస్తే ఆమె భర్తే భయపడిపోవాల్సిందే. చెప్పింది చేయడం, అడిగింది చెప్పడం, అంతకన్నా ఎక్కువ డైలాగులు ఇవ్వలేదట ఆవిడ భర్తకి. ఈవిడ ఇంకా తను హీరోయిన్ అని, ఆమె భర్త అసిస్టెంట్ డైరెక్టర్ అని అనుకుంటుందని అంటూ ఉంటారు ఈవిడ గురించి తెలిసిన వాళ్ళు. పాపం ఏ బ్యాక్గ్రౌండ్ లేని భర్త అంతకన్నా ఏమి చేయగలడు? ఏదైతేనేమి దే ఆర్ హ్యాపీ కపుల్స్. వాళ్లకు ఒక ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.